नमाम्यहं सीतालक्ष्मणसंशोभिपार्श्वाय परमात्मने नमः पट्टाभिषिक्ताय रामाय पन्निवारिणे नमः कुष्मीदीपं नमोऽस्तुते ज्योतिराजाय विद्महे सुप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयातु। दीप प्रज्वलन मुहूर्तस्य मुहूर्तमस्तु। दीपस्य जातवेदो भद्रं निर्जिम्मम। दीप प्रज्वलन काले सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु। सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता फल प्रसाद सिद्धिरस्तु। रामचंद्र भगवान की देवीं वाचं जनयन्त देवाः श्री राजा रामचंद्र भगवान की राजा रामचंद्र भगवान की राजा रामचंद्र भगवान की। అన్నగారు ముగిలన్న గారు మీరు ఇంత కొబ్బరికాయ కొట్టాలి, మీరు కొట్టాలి, మా కోరిక మేర. ఇతర గ్రామ సర్పంచ్ కూడా విలువ ఒకసారి అందుబాటులో ఉంటే అన్నిగా భావించుకోకుండా ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టాలని మా మనవి. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా మా కళాకారుల సంఘం రేపు కొట్టుకుంటాం. మా అందరికీ మేము అన్నిగా ఏం భావించుకోం కానీ ప్రేక్షపాయిస్తాం కాబట్టి మరి ఏమనుకోపోయి రెండు చెప్పు ఇక్కడే ఉన్నారు సార్. మీకు కాదు ఇక్కడ చెప్పేటోళ్ళు నేను అప్పుడు చెప్తానా. ఎంపీ బ్యాన్ అంటే నాకు మాటించలేదు. ఏం చేయాలి ఇప్పుడు ధైర్యం వచ్చి భవిష్యత్తులో అయితే కొట్టురాదా. జై రాజా రామచంద్ర భగవానికి పేరున అందరికీ నమస్కారం. ముఖ్యంగా రామాయణ నడుపుతున్న కొమరెల్లి బృందానికి నా పక్షాన నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రస్తుత ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీలు, గ్రామ ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులందరికీ కూడా నా పక్షాన మరొకసారి నమస్కారం. ముఖ్యంగా చిన్నప్పుడు రామాయణం అంటే నేను చాలాసార్లు చూసాను. అప్పటి పరిస్థితులలో ఏంటంటే 7:30కే చాలా గంటలు వేసుకొని పోయి గంటల మీద కూర్చొని రామాయణం విన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ రామాయణాన్ని చూసే అవకాశంతో పాటు ప్రారంభించే అవకాశం ఇచ్చినందుకు పచ్చినూరు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి రామాయణం చూసిన వాళ్ళందరినీ కోరేది ఏంటిదంటే రామాయణంలో ఉన్న నీతిని అర్థం చేసుకొని భవిష్యత్తులో ఆ రామాయణంలోని నీతి ద్వారా మనం బ్రతికే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. కానీ చాలామంది ముచ్చట పెడతా ఉన్నారు. అల్లరి తినేస్తాను తల్లి, రెండే మాటలు చెప్తా, దయచేసి వినండి. ఏమిటి అంటే రామాయణంలో ఉన్న నీతి ఏమిటి అంటే ధర్మం అధర్మం మధ్యలో పోరాటం జరిగింది. మరి ధర్మం ఏంటిది, అధర్మం ఏంటిది అనే అంశానికి వచ్చినప్పుడు వ్యక్తిగా మనం అప్పటిదప్పుడు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనం ఆడ నిలబడ్డ కట్టిగానే ఓడొచ్చి చెంపేందో కొట్టిండు అనుకో, అది అధర్మం. కట్టిగానే మాట మాట్లాడకుండా చెంప మీద కొట్టినప్పుడు అది అధర్మం. ఆ అధర్మాన్ని వ్యతిరేకించే కొరకు
ధర్మంగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి, అరే ఈ పొరుడు వచ్చి అట్టిగా వాడిని చెప్ప మీద కొట్టిండు, నీదే తప్పురా అని చెప్పేదే ధర్మం. ఇది మనం లోకల్గా చూసే విషయం. మరి రామాయణానికి వస్తే ధర్మం అధర్మానానికి యుద్ధమే జరిగింది. ఎందుకు అంటే అశాస్త్రీయంగా ఆనాటి రావణుడు కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఆ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరూ దండింపబడ్డారు. రావణుతో పాటు ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అధర్మం చేసిరని ధర్మరక్షణ స్థాపనకై రాముడు చాలా కార్యక్రమాలు చేశారు. రామునికి కూడా మరి ఆంజనేయుడు, సుగ్రీవుడు చాలామంది సహకరించారు. అంటే దీని అర్థం ఏమిటి? ధర్మానికి చాలామంది సహకరించారు, అధర్మాన్ని చాలామంది వ్యతిరేకించారు. రావణునికి అతి సన్నిహితుడు అయినప్పటికీ అది అధర్మం అని భావించి రామునికి సహాయంగా నిలబడ్డాడు విభీషణుడు. ఎందుకు? దీని అర్థం ఏమిటి ఆయనకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తే కదా ఒక సామెత, చెంప మీద కొట్టిండు వాడంటే చూసినోడు అరే అట్టి కొట్టిండు అని ఎట్లయితే ధర్మం కాపాడే ప్రయత్నం చేసిండో, మరి విభీషణుడు కూడా ఆనాడు మా అన్న చేసేది, మా వంశం చేసేది అధర్మం కాబట్టి నేను ధర్మం పక్షాన ఉంటాననే మాట ఆనాడు మనం చరిత్ర చూసాం. అది ఇప్పుడు ఈ సన్నివేశంలో అందరూ చూస్తారు. కాబట్టి సోదరులారా, పచ్చనూరు గ్రామస్తులు, ఇది చూస్తున్న వాళ్ళందరూ భవిష్యత్తులో మనం ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతోనైనా ముందుకు నడవాలనే మాట ఆ దేవుని పేరటనైనా ఇక ముందు ధర్మాన్ని మనం కాపాడవలసిన బాధ్యతగా మనం ఒక మంచి మనుషులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం బాగా అన్నగారికి బాగా సన్నిహితుడా, నాకైతే పంతులుగానే బాగా సన్నిహితుడా, ఇంతకుముందు తెలిసింది. చూడన్నా బోలో రామభక్త హనుమాన్ మహారాజ్ కి చూడండి అన్నా భక్తులు పంతులకు ఎమ్మెల్యే గారికి పాత ఎమ్మెల్యే ఏమంటారో నాకు ఎక్కువ తెలియదు. ఈ రామాయణం గురించి తెలియదు, ఇప్పుడే కొత్తగా వింటున్నా. చూస్తేనే అర్థమైద్ది. అందరం రావాలి అని కోరుకుంటున్నా. భక్తులందరికీ నమస్కారం. అన్నగారు సంస్కరించినందుకు మరి పూరన్న గారు దీన్ని సంస్కరించిన విషయాలు మన మోహన్ గారు మాట్లాడారు. గ్రామంలో గత 3 నెలల నుంచి ఈ గ్రామ కళాకారులు మహాబాధలు, ఇబ్బందులు, ఒకరికొకరు అనుకోడు, మనకు వెళ్ళక విధి లేక ధర్మదాతలు ఎక్కడున్నారు, మనం ఎట్లా ఒక 2 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న రామాయణము 2-3 నెలల నుంచి కష్టపడి నేర్చుకొని మా అందరికీ డాష్ మీద ఉన్న పెద్దలందరికీ అవకాశం ఇచ్చినందుకు, అందులో నాకు సుత పంతులుగా అవకాశం ఇచ్చినందుకు అందరికీ మా కళాకారుల తరఫున వందనాలు చేసుకుంటున్నాను. బోలో రామభక్త హనుమాన్ మహారాజ్ కి. వచ్చిన రోగమొచ్చి పడతారు కొడుక, భోగమొల్లని చూస్తారు బిడ్డ.
అరే తోకల్లారిగా అరే తోకల్లారిగా సాయం అరే ఎక్కడ ఉంటున్నావు ఉండే సాయం అరే ఇక్కడే ఉన్నా కదా నీ పక్కన మరి బిడ్డ ఇంతవరకు కనుక పిలిస్తే వస్తలేవు ఎక్కడ ఉన్నావురా వస్తానా సాయం కోపానికి రాకు కొంచెం బిడ్డ ఇక్కడ గడబడ గడబడ కోన్రే ఇక్కడ గడబడ కోండ్రే అంటున్నావు సాయం అవురు ఈ పచ్చులూరి గ్రామంలో అవురు కీర్తన రామాయణం ప్రదర్శన జరుగుతుంది సిరితల రామాయణం వేస్తున్నారు అవును బిడ్డ మొన్నటి వెనక లాక్డౌన్ అని చెప్పి ఎక్కడ దూరం అయితే చాలా రోజులు ఆగిపోయింది నువ్వు ఇక్కడ ప్రోగ్రామ్ మొదలు పెట్టినావు అవును సిరితల రామాయణం మొదలు పెట్టినావు అవును ఎవరి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆట మొదలు పెట్టినావు సాయం అయితే ఎవరి పర్మిషన్ అంటారా సాయం అవును ఇక్కడ సర్పంచ్ గారి పర్మిషన్ తీసుకున్నాం ఇక్కడ గ్రామ సర్పంచ్ వారిది గ్రామ సర్పంచ్ తర్వాత మళ్ళీ ఉప సర్పంచ్ ఎంపీటీసీ వార్డు సభ్యులు మరి సింగిల్ విండో చైర్మన్ వీళ్ళందరూ పర్మిషన్ తీసుకున్నావు పోలీస్ స్టేషన్ సిఐ పర్మిషన్ కూడా తీసుకున్నావు ఎమ్మెల్యే సార్ పర్మిషన్ తీసుకున్నావా మాజీ ఎమ్మెల్యే పర్మిషన్ కూడా సార్ తీసుకున్నావా అవును నా పర్మిషన్ అయితే సార్ చెప్తా నీ దగ్గరగా వస్తున్నా బిడ్డ నీకు మొదటికి నువ్వు అబ్బో అద్దు సార్ వరంగల్ కత్తి కూడా ఆయుధం పెట్టినట్టు సార్ వరంగల్ సెంటర్ జరుపు దొక్కుతా బిడ్డ అద్దు సార్ జరా నువ్వు గట్లా అనకు అయితే సాహెబ్ నీ కోసం వచ్చినా అవును నీ పర్మిషన్ కోసం వచ్చినా సాహెబ్ బిడ్డ ఇవాళ రేపు నీది పెద్ద నౌకరు ఉంది కదా అది నాది పెద్ద నౌకరు ఏది బాత్రూమ్లు కడతావు అది నేను కాదు బిడ్డ మరి ఎవరు మా బామ్మారిది బావా అచ్చి మీ బామ్మర్దల బావా సాహెబ్ నువ్వే కాదు బిడ్డ ఇప్పుడు నీ బామ్మర్దల వల్ల బావా అంటే నువ్వే కదా సాహెబ్ కాదు బిడ్డ వాడు మా అన్నకు తమ్ముడు అవుతాడు అచ్చ మీ అన్నకు తమ్ముడు అవుతాడు అవును అచ్చ సాహెబ్ మన నువ్వే అవుతుంది అరే కాదు బిడ్డ ఆడు మా మామకు అల్లుడు మీ మామ కాలుడు అయితే మీ అంటే నువ్వు మన అల్లుడు అయితే అంటే నువ్వే అరే కాదురా బిడ్డ నేను కాదురా నువ్వు కదా నేను కాదు సాహెబ్ అయితే మీ ఇంటికి వచ్చిన అవును వచ్చిన మీ ఇంటికి వస్తే మీది తడకల కమ్మ ఉంది అవును గుడిసే నాకు పెద్ద బంగ్లా అరే నీకు ఈ బంగ్లాలలో ఏ బంగ్లాకు చూసినా కరెంట్ కావాలి ఫ్యాన్ కావాలి నాకు బంగ్లాకి ఏది లేదు బిడ్డ పెద్ద బంగ్లా ఉంది బాణ కొడితే పొల ఎండ కొడితే కలగల వచ్చిన మీరు నౌకరు పోయింది అని చెప్పింది అమ్మగారు ఒక్కటి ముందుగాను కుర్చీ కావాలి ముందు కుర్చీ లేదు బిడ్డ నీకు కుర్చీ వేయాలి ముందుగా కూర్చో కూర్చో నీకు ఎందుకంటే గౌరవం ఇవ్వాలి కదా ఎందుకంటే ఉండాలి బిడ్డ అరే అయ్యో సార్ ఏమైంది అరే కుర్చీలో కూర్చున్నా మొత్తం అది నాది కుర్చీలో మరి కనబడతాయి అప్పుడు అందరూ అట్లా అనుకుంటారు సార్ కుర్చీలో కూర్చోటప్పుడు చూసుకొని కూర్చోవాలి అవును మంచిగా ఉంది అరే ఇట్లా ఉన్నాక మరి ఎట్లా పడ్డాయి అదే నేను అంటే సార్ నాకు కూడా అర్థమవుతుంది 4 కాళ్ళు కూడా ఉన్నాయి దానికి మళ్ళీ అవును మంచిగా ఉంది ఇట్లా ఉంటాయి ఎందుకంటే బిడ్డ కూర్చో సార్ కూర్చో అరే అయ్యో ఏంటి సార్ మళ్ళీ కట్టే అరే బిడ్డ అరే నౌకరితో తింపేయాలా మంచిగా ఏ బిడ్డ మంచిగా తింపేయాలా మంచిగా తింపేయాలా అరే అరే అల్లా 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 అట్లా మళ్ళా దింపేసిన సార్ నాకు మీద కాదు బిడ్డ కుర్చీ మంచిగా సీదా దింపే సీదా అవును ఇగో ఇట్లా చూసే మంచిగా ఉంది కదా అవును అరే అరే అట్లా కాదు బిడ్డ అయ్యో ఇట్లా ఇట్లా కూడా వేస్తుంది సార్ కుర్చీ అట్లా ఉంటాయి ఎట్లా కూర్చుంటది అరే అట్లా కాదు బిడ్డ ఇట్లా సీదా దింపాయి ఇప్పుడు మహారాజు కుర్చీ ఉంది కదా 4 కాళ్ళు ఉన్నాయి మళ్ళీ ఇది కూడా ఇట్లా కూర్చోవచ్చు అట్లా కాదు అట్లా కూర్చో అయితే ఇట్లా కూర్చోవచ్చు రేపు ఇట్లా వదులుతారు కదా అరే అట్లా నీకు అవ్వ గట్టిన కూర్చుంటే పెట్టింది సాయం నీకు ఎప్పుడైనా కూర్చోన్న ముఖం కాలేదు అంటారు జనం చూసేవాళ్ళు అట్లా అంటారు బిడ్డ మరి అట్లా రేపు అక్కడ దస్తావేజుల కట్ట దస్తావేజుల కట్ట ఉంది ఇక్కడ నీకు బిడ్డ ఏమేమి సామాన్ ఉందో చెప్పాలి సాయం మాకు అవును ఇక్కడ గోదావరి కానీ మరి మేకప్ సౌండ్స్ ఉమా సౌండ్ ఉన్నది గోదావరి కానీ ఒక అంటే ఒక 20 మైకులు ఉంది అవును ఇక్కడ లైటింగ్ కూడా వారది మొత్తం వారది అవును సౌండ్ ఉమా సౌండ్స్ గోదావరి కానీ పెన్ను లేదా అలా ఇంకు ఉన్నది బిడ్డ ఏంటి సపరేట్ అవుతుంది ఇది ఎన్ని రోజులు అయితే అందో సాఫ్ చేయక అవును చెప్తా సార్ చెప్పు జల్దీ మళ్ళీ గోదావరి కానీ ఇది మేకప్ డ్రెస్ మెటీరియల్ కూడా వాళ్ళది గోదావరి కానీ మేకప్ డ్రెస్ మేకప్ బాలాజీ ఆర్టిస్ట్ అవును మళ్ళీ తర్వాత ఒక ఎన్ని అంటే 4 టెంట్లు ఉన్నాయి ఎన్ని రోజులు అయితే నాన్న దీన్ని సాఫ్ చేయక
సాయం దస్తావేజ కట్ట పనిచేస్తుందా? దస్తావేజుల కట్ట మంచి మంచిగా ఉందా? మరి అదే చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. మరి పదన అవుతుంది. ఏంది సార్? అవును, ఇలా ఇది ఎప్పుడు అయినా కానీ ఇంకు నిండిందంటే కక్కుతుంది బిడ్డ. అవును, జల్దీ జల్దీ చెప్పు బిడ్డ. ఆ సాయం ఇంకా చెప్పాలా? అవును, జల్దీ. ఇగో మన ఆర్కెస్ట్రా ఉంది ఒకటి. ఎక్కడ? సత్యం అన్నది ధర్మారం. సత్యం అవును, ఆర్కెస్ట్రా. ఆర్కెస్ట్రా. ఆ. అవును, సౌండ్స్ సత్యం. ఆ. అవును, ఇంకా జల్దీ జల్దీ. అయ్యో కుయ్యకుని కుయ్యకుని దిమ్కి దిమ్కి. హార్మోనియం. అవును, అది కాదు తబలాలు. దిమ్కి దిమ్కి. దిమ్కి దిమ్కి. తబలా. తబలా. అవును, తబలాలు. ఆ. 2 తబలాలు. మళ్ళా తర్వాత ఇక్కడ ఎన్ని అంటే ఒక 50 నుంచి 80 దాకా బల్లలు అయితే టెంట్. 80 నుంచి 80 బల్లలు. బల్లలు. అవును, జల్దీ ఇవి అన్నిటికీ మోయడానికి, ఇవన్నిటికీ మోయడానికి, సామాన్లు మోయడానికి గాడిది ఉంది ఒకటి. రాసుకో గాడిది. ఇక్కడ సామాన్ మోసే గాడిది ఉంది, రాసుకో గాడి. అరే డోకి నాకేం గాడిది అంటావు? కాదు సార్, అరే గాడిది ఉంది, దాన్ని రాసుకో. లెక్కలు లేవా? అట్లా అనంతరా గాడిది రాసుకో అనాలి. సాహెబ్ నువ్వు చెప్పినాడే చెప్తా. అవును, గాడిది రాసుకో. గాడిది రాసుకో. అరే అట్లా కాదురా బిడ్డ, ఇట్లా అనాలి. ఎట్లా? రాసుకో గాడిది అనాలి. ఓకే సాహెబ్, నువ్వు చెప్పినాడే చెప్తా. రాసుకో గాడిది. మళ్ళా నాకి వేస్తాను అట్లా అంటే. మీరేం చేయాలి సాహెబ్? అట్లా ఉండదు మరి, గాడిది అయితే రాసుకోవాలి కదా నువ్వు. రాసుకో గాడిది అనాలి. ఓకే సాహెబ్, అట్లనే అంట. రాసుకో గాడిది. కాదు బిడ్డ, గాడిది రాసుకో అనాలి. సాహెబ్ మళ్ళీ అట్లా చెప్తా. గాడిది రాసుకో. అరే మళ్ళా నాకి వేస్తాను అది బిడ్డ, అట్లా కాదు అని. సాహెబ్ ఇంకొకటి ఉంది. అవును. ఈ సామాన్ అన్నిటికీ కూడా అవును కావలి ఉండాలి. అవును. ఎందుకంటే ఎవరైనా ఎత్తుకపోతారు. అవును. అయితే కుక్క ఉంది ఒకటి. అవును. ఆ కావలి. అరే బిడ్డ జాగ్రత్త. పక్కన ఉన్నది. ఆ. కుక్క రాసుకో. కుక్క రాసుకో. అరే నన్ను కుక్క అంటే నీ సాయం నీకు అర్థమవుతుంది. ఉన్నది కదా, రాసుకో కుక్క. కుక్క రాసుకో కుక్క అట్లా కాదు బిడ్డ, రాసుకో కుక్క అనాలి. సాహెబ్ మళ్ళా కూడా అట్లా చెప్తా. రాసుకో కుక్క. రాసుకో కుక్క కాదు బిడ్డ, కుక్క రాసుకో అనాలి. అట్లనే అంట సాహెబ్, కుక్క రాసుకో. మళ్ళా అట్లా వస్తుంది బిడ్డ. మరి ఏం చేస్తాం సాహెబ్? మరి ఎటువంటి కుక్కలైతే రాసుకోవాలి కాదు. ఇట్లా కాదు బిడ్డ, అసలు వస్తుంది సాహెబ్. ఇది డోకా లేకుండా ఉన్నది. కమ్మ ఎత్తాయి, కమ్మ ఎత్తాయి. అంతేనా సాహెబ్? బిడ్డ ఇప్పుడు ఎవరెవరు వస్తారు? ఇప్పుడు అవును, మరి దశరథ మహారాజు గారు వచ్చేస్తున్నారు. చెప్పండి చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. చెప్పండి చెప్పండి బాబులు, మరి బాగానే ఉన్నాయి బస్సులు. అయ్యా బస్సు, అయ్యా బస్సు, అయ్యా బస్సు. ఆ బస్సు ఎటువంటి బాబులు, మరి ఈ బస్సు ఎటువంటి బాబులు. బస్సు ఎటువంటి బాబులు, మరి ఈ బస్సు ఎటువంటి బాబులు. మా అత్తగారేమో పెద్ద పెంచాల, మా అత్తగారేమో పెద్ద పెండాల, మా అత్తగారేమో మా అత్తగారేమో పెద్ద పెండాల. పెద్ద కుశాలలో పెళ్లి అయ్యింది, పెద్ద పుష్పాలలో పెళ్లి అయ్యింది. పెడతారట దీల కట్నము, నన్ను రమ్మని పోయింది పెళ్ళము. పెడతారాట గిల కట్నము, నన్ను రమ్మని పోయింది పెళ్ళము. నేను పోవాలి పోవాలి బాబులు, మరి పోతాయ పోవయి బస్సులు. అరే పోవాలి పోవాలి బాబులు, మరి పోతాయ పోవాలి బస్సులు. అయ్యా బస్సు ఎటువంటి బాబులు, మరి ఈ బస్సు ఎటువంటి బాబులు. అయ్యగా బస్సు ఎటువంటి బాబులు, మరి ఈ బస్సు ఎటువంటి బాబులు. నాకు బొమ్మలు ఇద్దరు, వాళ్ళు ఇంటి కాడ బహువీరులు. ఇద్దరు వాళ్ళు ఇంటి కాడ బహువీరులు. మూడు తినే కాడ కుక్కలు, వాళ్ళు కళ్ళు తాగే కాడ కాపులు. మూడు తినే కాడ కుక్కలు, వాళ్ళు కళ్ళు తాగే కాడ కాకులు. ఆ మూడు తినే కాడ కుక్కలు, వాళ్ళు కళ్ళు తాగే కాడ కాపులు. మూడు తినే కాడ కుక్కలు, వాళ్ళు కళ్ళు తాగే కాడ కాకులు. చెర్రల్ల బొర్రెటి పోతులు, వాళ్ళు చెట్ల విరిగేటి పోతులు. తెల్లలో ఎర్రటి కోతులు, వాళ్ళు తెల్లల తిరిగేటి కోతులు. వాళ్ళు తన్నుకున్నారట, గుద్దుకున్నారట. అన్నుకున్నారట, గుద్దుకున్నారట. పెద్దోని అంగత ఇరిగిపోయిందట, పెద్దోని అంగంత తిరిగిపోయిందట. చిన్నోని ఈ పంట వలిగిపోయిందట. చిన్నోని ఈ పంట
మరి పెట్టుకున్నారట కయ్యము దాన్ని సావుమన్నారట ఏమో అన్నారట సావుమన్నారట ఏమో అన్నారట సావుమన్నారట ఏమో అన్నారట సావుమన్నారట ఏమో అన్నారట అన్న రావల్లాని అలిగి పన్నారట పోవాలి 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 బాబులు మరి పోతాయ పోవాయి బస్సులు పోవాలి పోవాలి బాబులు మరి పోతాయ పోవాలి బస్సులు అయ్యగా బస్సు అయ్యకి బస్సు అయ్యగా బస్సు ఎటువంటి బాబులు అని ఈ బస్సు అయ్యో పులి గతి పట్టుడను నా నామము దశరథ రాజునురా అయ్యో పులి గతి పట్టుడను నా నామము దశరథ రాజునురా అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము స్వామి సేవక అయ్యా నా యొక్క నామం అయ్యా ఆ యొక్క నామము అయోధ్యాపురి పట్టణం పరిపాలించే ఈ దశరథ మహారాజు. అయోధ్యాపురిపట్నం పరిపాలన చేసే దశరథ మహారాజు గారు నీ యొక్క భార్య పేరు కౌసల్య కైక సుమిత్ర నా భార్య కౌసల్య కైక సుమిత్ర ముగ్గురు భార్యలు అయ్యా నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది స్వామి నాకు నలుగురు కుమారులు వారి యొక్క నామము రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురు నా కుమారుడు అయ్యా మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నారు స్వామి నేను సభమందిరానికి ఈ యొక్క సభా మందిరానికి పోవచ్చున్నారు అయ్యా ఇప్పుడు సభా మందిరంలో పోవచ్చున్నారు మీ యొక్క రాణులను రావించమనుచున్నారా చిత్తము స్వామి అటునే రావించదు కుమారులు మాత్రం రద్దు. సరే స్వామి కొనుగోలు కోసల దేశము నగరపురాణి కౌసల్యాని అందురునన్ను 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 దశరథ రాజుకు పెద్ద భార్యను దాచిదలందురు నగరమ్మ దశరథ రాజుకు పెద్ద భార్యను దాచిదలందురు కనరమ్మ దశరథ రాజుకు పెద్ద భార్యను దాచిదలందురు నగరమ్మ దశరథ రాజుకు పెద్ద భార్యను దాచిదలందురు కనరమ్మ దాచిదలందురు నగరమ్మ దాచిదలందురు కనరమ్మ అంతాజంతో నున్నదానము అంతాజందురు నగయమ్మ గదానను అత్యయము గదాన అనురాగంతో నున్నదానము అంతాజందురు నగయమ్మ అనురాగంతో గదానను అత్యయము గదరమ్మ కోసల దేశము నగరపురాణి కౌసల్యాని అందురునమ్మ
పురాణిని కౌసల్యనందురు నన్ను కోసల దేశము నగర పురాణిని కౌసల్యనందురమ్మ కోసల దేశము నగర పురాణిని కౌసల్యనందురు నన్ను కోసల దేశము నగర పురాణిని కౌసల్యనందురు నన్ను కోసల దేశము నగర పురాణిని కౌసల్యనందురు నన్ను అమ్మా అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించవమ్మా అమ్మా నా భర్త పేరు దశరథ మహారాజు. ఈ అయోధ్య పట్నం పరిపాలన చేసే దశరథ మహారాజు గారు. నా పేరు కంసల్య. నీ పేరు కంసల్యా దేవి. అమ్మా నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది తల్లి? నాకు ఒక్కడే కుమారుడు శ్రీరామచంద్రుడు. నీ యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు. అమ్మ ఇంకా ఎవరెవరున్నారు తల్లి? భర్త శత్రుఘ్నుడు. మీ యొక్క చెల్లెళ్ళు కైక సుమిత్రాదేవి. ఇప్పుడు వస్తానరా? మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావు? నీ యొక్క భర్తను వద్దకు పోవచ్చున్నావు. చిత్తం తల్లి ఏం చేయి. మగువలందరూ కొనియాడగను మైగా కైకాయందురుగా మగువలందరూ కొనియాడగనే మగువా కైకాయందురుగా కొనియాడగను నామము కైకాయందురుగా మగువలందరూ కొనియాడగనే నామము కైకాయందురుగా రకరకరాజుకు రెండవ భార్యను దాటి జనములు గలరమ్మ దశరథరాజు రెండవ భార్యను దాటి జనములు గలరమ్మ దశరథరాజుకు రెండవ భార్యను దాటి జనములు గలరమ్మ దశరథరాజు రెండవ భార్యను దాటి జనములు గలరమ్మ అయోధ్యాపురి తీసుకురాలను నామము కైకాయందురుగా ఆ నామము కైకాయందురుగా నీటి తోడ నా విగుని చెప్పుదు ప్రేమిత సేవలు చేసెదను ప్రీతిక సేవలు చేసెదను నన్ను గల పరతుందో నాదు కుమారుడు వినవమ్మ నాదు కుమారుడు వినరమ్మ నగు గల పరతుందో నాదు కుమారుడు వినవమ్మ ఉదము తోడ మా జనకుడు పంపిన ఆ ఉదము తోడ మా జనకుడు పంపిన మందరయు నాడు దాచియే ఉదము తోట నా జనకుడు వంచిన ఉదము తోడ మా జనకుడు పంపిన మందరయు నాడు దాచియే ఉదము తోట మా జనకుడు వంచిన మందరయు నాదు దాసియే మందరయు నాడు దాచియే మందరయు నాదు దాసియే ధరను వెలసిన పట్టు నోరిలో హరిని భజించటి దాననుగా ధరను వెలసిన పట్టు నూరులో హరిని ఫలించటి దాననుగా హరిని వెలసిన పట్టు నోరిలో హరిని భజించటి దాననుగా ధరను వెలసిన పట్టు నూరులో హరిని ఫలించటి దాననుగా హరిని భజించటి దాననుగా హరిని ఫలించటి దాననుగా అయోధ్యాపురి తీసుకురాలను నామము కైకాయందురుగా ఆ నామము కైకాయందురుగా
ఇది గుడ్లే ప్రజెత్తది అన్న ఏందమ్మా నన్ను కొడుతున్నావు? ఏ సేవక నాతోటే పరిహాసంలా ఓ అమ్మతో నిన్ను గురించి కాదమ్మా, ఇది మా ఇంటికాడ సంగతి. అవ్వా నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీకు తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీకు ఇంటోళ్ళు ఎంతమంది, బయటోళ్ళు ఎంతమంది? సేవక అవ్వా ఏంటో ధైర్యం వస్తలే కాదవ్వా, మొగలైనట్టు సేవక అవ్వా అయోధ్యాపురి పట్టణం, అయోధ్యాపురి పట్టణం పరిపాలించేటి అమ్మా దశరథ మహారాజు నా భర్త. నీ యొక్క భర్తాలుడు దశరథ మహారాజు గారు. నగము అవ్వా నువ్వు ఇంత వయసుకి వచ్చి నువ్వు చెయ్యొచ్చా అనుకుంటలేవు, కొద్దిగా జరగరాలి. అవ్వా నగమోము గల భరతుడు నాలుగు కుమారుడు. ఓహో నీ కుమారుడు భరతుడు ఎప్పుడు చూసినా నవ్వుకుంటూనే ఉంటాడు. మా అక్క యాగు సుమిత్ర, మీ అక్క కౌసల్యాదేవి, కౌశల్యాదేవి, మా చెల్లెలి యాగు సుమిత్రాదేవి. మా కుమారుడైన రామలక్ష్మణుడు భరతు చిత్రాగ్నుడు. ఓహో అక్క కుమారుడు శ్రీరామచంద్రుడు, చెల్లె సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు చిత్రాగ్నుడు. ఓహో అవ్వా నీకు ఒక కొడుకు భరతుడు ఒక్కడే కొడుక? లేదు లేదా కరీంనగర్ పోలేదా? సేవక బాబా కరీంనగర్ పెద్ద హాస్పిటల్కి వచ్చాడు, ఉన్నాయ్యాల రేపు. ఎందుకు డౌట్ రాజే పరిహాసములా అమ్మతోడు నేను ఆడతలేదు అది. నేను నీతోటి పరిహాసకం ఆడితే నా పిల్ల తమ్ముడు పెట్టనగిరి సావడి. అవ్వా అమ్మ ఏ పరిహాసకం లేదు కానీ ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? సభామందిరములకు పోతున్నాను. నీ భర్తాన్ని మధ్యకు పోతున్నావు. అవును. సరే చిత్తం తల్లి ఏం చేయాలి? చల్లగా వర్ధిల్లు. శ్రీ రాజా రామచంద్ర నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించమమ్మా. సేవక అమ్మా నాదొక పట్టణము, మీ యొక్క పట్టణము అయోధ్యపురి పట్టణం. అయోధ్యాపురి పట్టణము. అయోధ్యపురి పట్టణము. నీ యొక్క భర్త పేరు? నా భర్త పేరు దశరథ మహారాజు. ఓహో నీ యొక్క భర్త పేరు దశరథ మహారాజు గారు. మీ అక్క పేరు? మా అక్క పేరు కౌసల్యాదేవి. కౌసల్యాదేవి. ఇంకో అక్క పేరు సుమిత్ర. కైకాదేవి. నీ పేరు? నా పేరు సుమిత్రాదేవి. అమ్మా నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు తల్లి? నాకు ఇద్దరు కుమారులు. వారి యొక్క నామము? లక్ష్మణుడు. పెద్ద కుమారుడు లక్ష్మణుడు. చిన్న కుమారుడు చిత్రాజుడు. అమ్మా కానీ నీకన్నా పెద్దవాళ్ళు ఇద్దరు. అక్క కౌసల్యాదేవి, కైకాదేవి. ఇద్దరికి ఒక్కొక్కరు కొడుకు కానీ నీకు మాత్రం ఇద్దరు కొడుకులు. అవ్వ బుద్ధిమంతురాలుగా తల్లి. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావమ్మా? మా భర్త వద్దకు పోతున్నా. నీ యొక్క భర్తను వద్దకు పోతున్నావు. చిత్తం నువ్వేం చేయడు తల్లి. విమలా కమలా భోగము సుశీల ముగ్గురు నాకు భార్యలురా. విమలా కమలా భోగము సుశీల ముగ్గురు నాకు భార్యలురా. ముగ్గురు నాదగు భార్యలురా. ముగ్గురు భార్యలు ముదముతనుండగ నలుగురు కొమరుల గంటిరా. ముగ్గురు భార్యలు ముదముతనుండగ నలుగురు కొమరుల గంటిరా. నలుగురు కుమరుల గంటిరా.
అసేను సేను మమ్మల్ని అంకూసు నలుగురు నాదు కుమారులురా అసేను సేను మమ్మల్ని అంకూసు నలుగురు నాదు కుమారులురా సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గారు అయోధ్య లోపల కళ్యాణం చూడలేదు, ఆ యొక్క భద్రాచలం లోపల కొంతమంది కళ్యాణం చూసాము చూడలేదు. కానా ఇవాళ రోజున మన పచ్చనూరు గ్రామం లోపల ఈ యొక్క స్టేజ్ పైన సీతారామ కళ్యాణముగా ఆ కాలనాటి దేవతల కళ్యాణమే ఇప్పుడు మనం చూసినట్లుగా భావించి కళ్యాణం జరుపుకునే సమయం లోపల మన మాజీ ఎమ్మెల్యే గారు 5,116 రూపాయలు 5,116 రూపాయలు సమర్పించినారు. వారికి ఆరోగ్యము కలిగి అష్టైశ్వర్యములు కలిగి సంపద కలిగి తనకనిక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆ శ్రీరామచంద్రుడు తోడు నుండై ఉండని అని కోరుచున్నాము. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడ రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడ రామచంద్రుడను నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము స్వామి. అయ్యా మా తండ్రి దశరథ మహారాజు ఈ యొక్క అయోధ్యాపురి పట్టణం పరిపాలన చేసే దశరథ మహారాజు మా తండ్రి. దశరథ మహారాజు గారు మీ యొక్క తండ్రి. మా యొక్క తండ్రి అయ్యా కౌసల్యాదేవి మా యొక్క తల్లి. మీ తల్లి కౌసల్యాదేవి. మా పినతల్లులు కైకా సుమిత్రం. పినతల్లులు కైకా సుమిత్రాదేవి. అవును. అయ్యా పేరు రామచంద్రమూర్తి అందరు. నీ యొక్క పేరు శ్రీరామచంద్రుడు. అవును. అయ్యా మహారాజా వార్య నీతి సలాం సలాం సలాం. మహారాజా వార్య నీతి సలాం సలాం సలాం. మహారాజా వార్య నీతి సలాం సలాం. మహారాజా వార్య నీతి సలాం సలాం సలాం. మహారాజా వార్య నీతి సలాం సలాం సలాం. సలాం సలాం సలాం. సలాం సలాం సలాం. సలాం సలాం సలాం. అయ్యా నేను పెడతా అంటే సప్పుడు కూకుంటాను నాది నొత్త అంటే ఎట్లా వాడికి. అయ్యా కొద్దిగా బిడ్డ ఆగరానికి ఆగుతున్నారు నేను చెప్తున్నా కదా సేవక. అంతే కొద్దిగా గిట్టేడతారు ఊరి బాంచరు. వాళ్ళు ఒక పక్క పెట్టుకున్నారు, మైకులో కాడ బుగ్గలో కాడున్నారు, వాళ్ళు కాడున్నారు, మనం కాడు. అయ్యా బాంచను మీరు ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు తండ్రి? మేము మా తల్లి గారి వద్దకు పోతున్నాం. మీ యొక్క తమ్ముడతో మీ నాయన గారి వద్దకు పోతున్నాం. సరే ఇప్పుడు మీ తమ్ముడు వస్తాడా? వస్తాడు. వస్తాడా? వస్తాడు. సరే చిత్తము స్వామి శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఒకసారి వానజయమ్మును పట్టిన
కుమరులగా జన్మించితివి. అవతారంబులు దాటిన దశరథ కుమారులనై జన్మించితివి. అవతారంబులు దాటిన దశరథ కుమరులగా జన్మించితివి. కుమారులనై జన్మించితివి. కుమరులనై జన్మించితివి. రామ లక్ష్మణ భరత చక్రార్జున నామంబులతో వెలసితివి. 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 ఆ నామంబులతో వెలసితివి. నామంబులతో వెలసితివి. పూర్వం నా జన్ముండమురా శ్రీరాముల ముద్దుల తమ్ముడరా. పూర్వము నా జన్మమున శ్రీరాముల ముద్దుల తమ్ముడరా. పూర్వం నా జన్ముండ శ్రీరాముల ముద్దుల తమ్ముడరా. పూర్వము నా జన్మమున శ్రీరాముల ముద్దుల తమ్ముడరా. శ్రీరాముల ముద్దుల తమ్ముడరా. రాముల ముద్దుల తమ్ముడరా. సుమిత్ర కనయుడ సూర్య వంశజుడ సుందరంగ లక్ష్మణుండరా. సుమిత్రతనయుడ సూర్యవంశజుడ సుందరాంగ లక్ష్మణుండరా. సుందరంగ లక్ష్మణుండరా. సుందరాంగ లక్ష్మణుండరా. అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్తానం విన్నవించుము స్వామి. సేవక అయ్యా మాది సూర్యవంశము. మా తండ్రి గారైన అయోధ్యపురి పట్టణము పరిపాలించినటువంటి దశరథ మహారాజు. మీ యొక్క అయోధ్యాపురి పట్టణం పరిపాలన చేసే దశరథ మహారాజు మీ యొక్క తండ్రి. మా తల్లి గారు సుమిత్రాదేవి. మీ తల్లి సుమిత్రాదేవి. కౌశల్య కైక మా పెద్ద తల్లులు. కంసల్య కైకాదేవి మీ పెద్ద తాళ్ళు. నలుగురము సోదరులము. మా రామచంద్రుడు లక్ష్మణుడు భరతుడు. మా అగ్రతుడు రామచంద్రుడు భరతుడు అండ్ శత్రుఘ్నుడు. ఓహో ఛత్రాజు. అయ్యా వాంచను మీ యొక్క అన్నయ్య అయిన శ్రీరామచంద్రుడు భరతుడు మీ యొక్క తమ్ముడు శత్రుఘ్నుడు నీ పేరు లక్ష్మణుడు. ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు? మీ నాయన గారి వద్దకు సభా మందిరం పోతున్నావు. చిత్తము వేంచేయి స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుడరా అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్తానం విన్నవించుము స్వామి. అట్లనా నా దశరథ మహారాజు అయోధ్యపురి పట్టణం పేరు దశరథ మహారాజు గారి రెండో భార్య కైకా గర్భమున జన్మించిన వాడు. నా నామం భరతుడు నందుడు. ఓహో కైకాదేవి కుమారుడమైన నీ యొక్క నామము భరతుడు. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు? తండ్రి గారి వద్దకు వెళుతున్నాను. నీ నాయన గారి వద్దకు పోతున్నావు. చిత్తము స్వామి ఏం చేయి కలగా ఉంటుంది. శ్రీ రాజా రామచంద్ర నీనే శత్రుఘ్నుడరా రాముల రక్షక స్వామిని నమ్మితి రాముల రక్షక స్వామిని నమ్మితి వానక చేతి దానవులాను రణమున కూల్చటి రాజ
నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు విన్నవించుము స్వామి. ఆహా సేవగా అయ్యా, మాది అయోధ్యపురి రాజ్యము. అయ్యా, మా తండ్రి గారు దశరథ మహారాజు. మీ తండ్రి దశరథ మహారాజు గారు, మీ తల్లి మా తల్లి సుమిత్ర. మీ తల్లి సుమిత్రాదేవి. ఆమె గర్భంలో రెండవ కుమారుడు, నా పేరు శత్రాజ్ఞుడు. అయ్యా, నీ పేరు చత్రాజ్ఞుడు. ఈ నలుగురు లోపల చిన్నవాడు, అందరికంటే ముద్దులవాడే నేను. అయ్యా, నీ భార్య పేరు? నా భార్య పేరు పెళ్లి కాలే, ఇంకా నాకు పెళ్లి కాలే. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు లైన్లు ఉన్నారు కాబట్టి నేను వెయిటింగ్ చేస్తున్నాను నేను. అందుకనే కాలే నాకు. అయ్యా, పెళ్లి కాలేదు మరి. సరే కాలేదు అయ్యా, పెళ్లి కాకుంటేమా కానీ పెళ్లి అయితే కాలేదు. కాలేదా? కాకుంటేమా కానీ కొడుకులు బిడ్డలు ఎంతమంది పాంచారు? ఇక అది నేను చెప్పాలని నేను చెప్పాలని. అయ్యా, ఇప్పుడు మీరు ఎచ్చడికి పోతున్నారు స్వామి? రామ లక్ష్మణ భరత ఆజ్ఞ తప్పని వాడిని నేను. మా తండ్రి గారి సభా మందిరంకు వెళ్ళిచుండి నేను. ఓహో, మీ అన్నగారితో మీ నాయనగారి వద్దకు పోతున్నావు. మంచిగా అక్కడ ఒకసారి నిలబడి ఒకసారి కొట్టించుకో. ఏ బాగా కొట్టించుకోవాలా? నువ్వు నిలబడితే అది ఎడబడుతుంది మరి. ఇప్పుడు ఇదే నమస్కారం. రామ శ్రీరామ ప్రేమ రక్షణి రామ శ్రీరామ ప్రేమ రక్షణి ఘనశ్యామ రామ శ్రీరామ ప్రేమ రక్షణి రామ శ్రీరామ ప్రేమ రక్షణి ఘనశ్యామ రక్షణి ఘనశ్యామ. కుమారా, నా గర్భంలో జన్మించినందుకు నా మనసు ఎంతో ఆనందమైంది. అదిగో ఆ యొక్క నలుగురు కుమారులను చూసి దశరథ మహారాజు గారు సంబరపడుచు, కుమారులారా, మిమ్మల్ని ఇన్ని రోజులు సంతానం లేదని బాధపడ్డాను. మీరు నలుగురు కుమారులు కలిగిన నాకు ఎంతో ఆనందమయ్యేది కుమారక అని చెప్పి నలుగురు కుమారులను ఆలింగనం చేసుకొని సంతోషంతో అయోధ్య నగరం లోపల ఎప్పుడున్నాడో ఆ లంకాపురి పట్టణం పరిపాలన చేస్తే రావణ రాజేంద్రుడు ఏ తీరుగా రాబోతున్నాడు. బోలో శివశంకర
మాట్లాడి జయుందరా తుదు విధు విధవాట్లు తొందరా మాట్లాడి జయుందరా రవి రాటి కనుండరా నే రామన బ్రహ్మ రాజులురా రవి రాటి కనుండరా నే రామన బ్రహ్మ రాజులురా మా తల్లియురా భూకక్ష బ్రహ్మ మా తండ్రియురా 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 మయాసూరుని పుత్రికయకు మండోదరినే పెళ్ళాడితిరా మయాసూరుని పుత్రికయకు మండోదరినే పెళ్ళాడితిరా మయాసూరుని పుత్రికయకు మండోదరినే పెళ్ళాడితిరా మయాసూరుని పుత్రికయకు మండోదరినే పెళ్ళాడితిరా ఇంద్రచంద్ర దేవేంద్రుల గెలచిన ఇంద్రజిత్తుల పెద్ద కుమారుడు 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 ఇంకిటి లోపల పేరు కాల్చిన అక్షయుండు నా చిన్ని కుమారుడు ఇంకిటి లోపల పేరు కాల్చిన అక్షయుండు నా చిన్ని కుమారుడు అక్షయుండు నా చిన్ని కుమారుడు అక్షయుండు నా చిన్ని కుమారుడు వదృంచిన కుబేధీశుడు విభీషణుడు నా సోదరుడు వదృంచిన కుబేధీశుడు విభీషణుడు నా సోదరుడు చెంబుని విక్రమును ఓడించిన నా తమ్ముడు కుంభకర్ణుడురా 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 తనాధికారుడరా కన్నుండానే నైతిరా తనాధికారుడరా తనాధికారుడరా కన్నుండానే నైతిరా తనాధికారుడరా కన్నుండానే నైతుడరా నవగ్రహములను మెట్టకు బదులు నడిచే తందుకు నుంచిదిరా నవగ్రహాలను మెట్టకు బదులు నడిచే తందుకు నుంచిదిరా నవగ్రహములను మెట్టకు బదులు నడిచే తందుకు నుంచిదిరా నవగ్రహములు మెట్టకు బదులు నడిచే తందుకు నుంచిదిరా దక్షిణ లంకను దండిగా ఏలటి రామన బ్రహ్మ రాజునురా దక్షిణ లంకను దండిగా ఏలటి రావణ బ్రహ్మ రాజునురా రావణ బ్రహ్మ రాజునురా రావణ బ్రహ్మ రాజునురా ఇరవుగాను యా శంకరుడెప్పుడు మరువకాను పూజించునురా 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 ధరను వెలసిన పచ్చునూరిలో శివుని భజించని వాడనురా ధరను వెలసిన పచ్చునూరులో శివుని భజించని వాడనురా ధరను వెలసిన పచ్చునూరిలో శివుని భజించని వాడనురా ధరను వెలసిన పచ్చునూరులో శివుని భజించని వాడనురా రుదు విధి విధవా తుండరా మాట్లాడి వింటుండరా రుదు విధి విధవా వింటుండరా మాట్లాడి వింటుండరా నీ పేరేంటే నా పేరు నీకు తెలియకుంటున్నవారా ఈ ప్రపంచంలో అయ్యా నీ ఇది వరకు ఎప్పుడు చూసినా పాంచాను చూడలేదని కదా చెప్పేది ఉండదు పంచని ఏ తల్లి గంటలే పూత పిల్లి ఇది పంచనే నీ యొక్క నీడు చూస్తే ఆడించిడితే భయం అవుతుంది పంచాను ఎక్కడ భయమవుతున్నదో నాకు తెలుపుము నేను దాన్ని నిన్ను సరి చేయగలను బాగా బెదిరియకు పంచాను ఆడించిడితే భయం అవుతుంది ఎక్కడ
ఏమైనా నాకు తెలుపమని చెబుతున్నాను. అయ్యా నీ వాంచను నీ పేగేం పేగే? నా పేరు నీకు తెలియలేక ఉన్నది అంటే నీకు నీ వాంచను జన్మ వృత్తాంతము తెలుపమని చూటివా? అయ్యా నీ యొక్క జన్మ వృత్తాంతం నీ అయ్య పేరు, నీ అవ్వ పేరు, మీ డాడీ పేరు, మీ మమ్మీ పేరు, నీ నాయన పేరు, మీ డాడీ పేరు, మీ మమ్మీ పేరు తెలుపమని చూటివా? తెలుపు స్వామి. వరే సేవక ఎందుకున్నవే నువ్వు సేవక? అతల అతల వితల అతల సుతల అతల రసతల అతల మహాతల అతల పాతల అతల భూలోక జనలోక తమలోక మహలోక సత్యలోక పట్టాలు లోకాలకు ఆదిశేషుడైన శ్రీ మహావిష్ణుని ముప్పది దేవతలను ముప్పు తిప్పలు పెట్టి అష్ట దిక్పాలకులను లంకాపురి పట్టణాన్ని అయ్యా దేవుడు అత్తరు లేవంటే కూర్చో పట్టుకల వాలిగింది. వరే సేవక నామము అయ్యా నీ బుద్ధుడు తల్లకు ఈ బుద్ధుడు ఎక్కడ నేర్చున్నావు పాంచను? ఎక్కడ లేదురా, ఇక్కడ పచ్చునూరి గ్రామంలో లేవంటే బుద్ధి చెప్పాడు. మా కోళ్ళ కొమ్మయ్య గారి పాపం గారి సారథ్యంలో ఇక్కడనే విద్య నేర్చుకున్నాము, ఇక్కడనే ప్రదర్శించుకున్నాము. బుద్ధుడు సుత ఆయన గోత్రుడు ఆర్తి అతను నేర్పిండు. అయ్యా నీ పాంచను మరి ఇప్పుడు బుద్ధితో పట్టుకల వాలిగింది. మళ్ళీ వారే చెప్పాడు. సేవకుడు ఏం పనుకున్నాడు? మరి నాడు అయ్యా నీ యొక్క నామము, నీ పూర్వస్థితి సవిస్థానం మంచిగా విన్నవించు స్వామి. నాకు మంచిగా విన్నవించు. అయ్యా అంటే ఇంత వరదాకా చెప్పింది అంత నీకేం అర్థం కాలేదు. అమ్మతో నాకు అర్థం కాదు. అంటే నీకు ఉర్దూలో చెప్పాలా, తెలుగులో చెప్పాలా, ఆంగ్లంలో చెప్పాలా, మలయాళంలో చెప్పాలా, ఏ భాష కావాలి నీకు? నాకు ఎక్కడ అరే సేవక అయ్యా నా భటులైన మార్చసుబాలను తోడుకొని రమ్ము, అలాగే జ్ఞానవంతులకు తాటకులు కూడా తీసుకొని రమ్ము. ఓహో ఈ యొక్క లంకాపురి పట్టణం పరిపాలన చేస్తే నీ నామము లంక ఏకచక్రాధిపతిగా ఈ లంకాపురి పట్టణాన్ని పరిపాలించుచున్న నా నామము లంకాధీశ్వరుడని ఈ సభ ముందే విన్నవించినాను, మరి ఒకసారి విన్నవించుతున్నాను. అయ్యా నీ యొక్క నామము నా యొక్క నామము ఈ లంకాపురి పట్టణాన్ని పరిపాలించుచున్న రావణ రాజేంద్రుడు. రావణ రాజేంద్రుడు నీకు తోడపుట్టిన వాడు, నాకు తోడబుట్టిన వాడు విభీషణుడు, కుంభకర్ణుడు, మా చెల్లెయ్యకు సుగంధి, చెల్లె సుగంధి. అయ్యా నీ యొక్క భార్య పేరు? నా యొక్క భార్య పేరు మహేశ్వరుడి పుత్రికయ్యకు మండోదరి. నా ఇద్దరు కుమారులు ఇంద్రజిత్తు, అక్షయుడు. పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు, రెండో కుమారుడు అక్షయ రాజేంద్ర. అలాగే అయ్యా మరి ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు స్వామి? నేను మా లంకాపూరి పట్టణ సభా మందిరానికి ఏం చేస్తున్నాను. రత్న సింహాసనం పైన కొలువు తీరదను మా యొక్క మంత్రులైన మారిచే సుబాబులను రావించమనుచున్నారా? అలాగే సరే స్వామి, మీరు యొక్క రత్న సింహాసనం పైన కొలువు తీరుండి. అలాగా వర్దిల్లు. సరే స్వామి.